ఓకే, హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం అయితే ఇంకా షార్ట్స్ అనేది కరెక్ట్ ఎలా అయితే అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. అందరూ ఏం చేస్తారంటే షార్ట్స్ అయితే పెట్టి కొందరు అయితే బ్రైట్గా కొంచెం సాంగ్స్ కానీ సరిగ్గా పెట్టరన్నమాట. ఈరోజు ఆ వైరల్ కావాలన్నా ఆ షార్ట్స్ ఒక షార్ట్ అనేది మంచిగా అవుట్పుట్ రావాలన్నా ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఒక యూట్యూబ్ అయితే ఆన్ చేసుకోండి. మీరు నార్మల్గా ఎడిటింగ్ చేసుకుంటే వేరే యాప్ చేసుకుంటే కొంచెం బూస్ట్ తక్కువ ఉండొచ్చేమో, కానీ మామూలుగా ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడైతే మీ లైవ్లో అయితే యూట్యూబ్ నుంచి ఇప్పుడు బ్యాక్ అవుతున్నాను. ఇక్కడ యాదవ్ షార్ట్ అయితే చూసుకోండి. ఇక్కడ ఈ షార్ట్ అయితే యూజ్ చేసి సౌండ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుని ఆ సౌండ్ అయితే నేనైతే వాడుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక వీడియో ఉందనుకోండి, ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు మీకైతే ఇంకా ఒక నేచర్ కొంచెం సాంగ్ ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పెట్టేసుకొని బ్లర్లో పెట్టుకొని అలా అనమాట. ఇంకొకటి వచ్చేసి ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొందరు షాప్లో కొందరైతే షాప్లో ఉంటారు, కొందరైతే కొన్ని ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉంటారు. వాళ్ళైతే ఇలా మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే చూసుకోండి, ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. మీకు అక్కడ ఏమన్నా బ్రైట్గా కనిపిస్తే బ్రైట్గా డార్క్ అంటే ఇక్కడ ఫేస్ తీసుకొని ఇక్కడ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ముఖ్యంగా మన ఒక షార్ట్ అనేది ఖచ్చితంగా ఫేమ్ కావాలంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే నేనైతే ఫ్లవర్స్ పెట్టాను కాబట్టి ఫ్లవర్ అని పెట్టేసి ఒక హార్ట్ సింబల్ పెట్టి ఇక్కడైతే ముఖ్యంగా హ్యాష్ ట్యాగ్ అని పెట్టాలి. హ్యాష్ ట్యాగ్ షార్ట్స్ అని, హ్యాష్ ట్యాగ్ షార్ట్స్ తెలుగు, హ్యాష్ ట్యాగ్ వైరల్. ఓకే, ఇప్పుడైతే ప్రైవేట్లో ఉండేయండి, సెలెక్ట్ ఆడియన్స్ ఉంటుంది కూడా ఖచ్చితంగా ఇక్కడైతే నో అని పెట్టండి. ఓకే, దాని తర్వాత రిలేటెడ్ వీడియో కావాలంటే పెట్టుకోవచ్చు, లేకుండా లేదు. ఓకే, ఇప్పుడైతే ఇంకా ఇక్కడైతే ప్రైవేట్లో ఉంది కదా పెట్టేసి వైట్ స్టూడియో అనే యాప్లోకి పోయి ఒక 2 minutes కానీ 10 minutes కానీ ఒక 5 to 10 minutes ఉండి మళ్ళీ పబ్లిక్లో పెట్టేసేయండి, అంతే. మీ వీడియో అనేది ఖచ్చితంగా కావాలి ఫేమ్ అయితే. మన షార్ట్స్ హ్యాష్ ట్యాగ్ షార్ట్స్ ఇచ్చాము, నో మేడ్ ఫర్ కిడ్స్ పెట్టాము, ఒక మంచి వీడియో సాంగ్ అయితే సింగ్ కావాలి. ఒక వీడియో పెడుతున్నారంటే ఆ వీడియో పరంగా సాంగ్ ఉండాలి, ఎటువంటి పాటలు పెట్టకూడదు. ఇప్పుడు మనం ఒక ఫ్లవర్ గురించి తీసామంటే ఫ్లవర్స్ కానీ దానికి నేచర్కు సంబంధించిన సాంగ్ అయితే పెట్టాలి. ఒక డ్యాన్స్ అయితే ఫన్నీ సాంగ్ అయితే పెట్టచ్చు. ఇలా మీరైతే సాంగ్స్ అని కరెక్ట్ సింక్ అయితే చూసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే ఇది అనమాట. ఇప్పుడు నా వీడియో వచ్చేసి ఈ సీక్రెట్స్, ఈ షార్ట్స్, ఈ నో మేడ్ ఫర్ కిడ్స్, ఆ సింక్ అయ్యే సాంగ్ ఇవాళ టిప్స్ అనమాట చెప్పేటివి. మీ వీడియో కూడా మంచిగా కెమెరా చుట్టూ మంచి ఫోన్ చూసుకోండి. ఇక్కడ ఒకటి ఏంటంటే మనం వేరే యాప్లో పోయి ఎడిట్ చేసుకొని తెచ్చి ఈ వీడియోలో పెట్టేది వేరు, ఈ వీడియోలో చేసేది వేరు. ఈ యూట్యూబ్ అనే యాప్లో చేస్తేనే వ్యూస్ ఎక్కువ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇదే మన టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట యూట్యూబ్ సంబంధించినవి. ఇంకా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మనకు సపోర్ట్ అయితే ఇవ్వాలి. మనకు వచ్చేది 12-13 వ్యూస్ అయినా మన ఛానల్ పెట్టాం కాబట్టి వీడియోస్ ఖచ్చితంగా పెట్టాలి, తప్పదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.